మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2, 3 రోజుల నుంచెల్లి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు కూడా పూర్తి స్థాయిలో నిండి ప్రవహించడం అయితే జరుగుతుంది. అంటే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట జిల్లా పరిధిలో కూడా 4 గత 2, 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. దాదాపుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే 4 నియోజకవర్గాల్లోనే హుస్నాబాద్ కానీ, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పూర్తిగా కూడా 6,000 చెరువుల వరకు ఉంటాయి. 6,000 చెరువుల్లో కూడా దాదాపుగా కొన్ని చెరువులు ఇప్పటికే మత్తడి పడి కూడా అలుగులు పారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా అంటే ఇప్పుడు 14, 15, 16, 17 తేదీల్లో కూడా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖనైతే ఒక ప్రకటనలో అయితే తెలిపడం జరిగింది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం అనేది కొన్ని జిల్లాలకు, కొన్ని మండలాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతుండడంతో కూడా రైతులు కూడా ఒక సంతోష భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు కూడా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందిని అయితే పడ్డ పరిస్థితులు మనం చూసాం. ఎన్నో పంటలు కూడా మక్క కానీ, వరి కానీ, ఇంకా పత్తి కానీ ఎండిపోయిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ వర్షం అనేది కూడా ఒక రైతులకు ఒక జీవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి మనం ఒక మోయతుమ్మ మా వాగు వద్దనే ఉన్నాం. ఇక్కడ ఈ మోయతుమ్మద వాగు అంటే గత 2, 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా మోయతుమ్మద వాగు అనేది కూడా ఒక సాధారణ వర్షపాతానికి కూడా ఇది వర్షపాతం నమోదవుతుందని హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంటే సాధారణ వర్షపాతమే నమోదైతే కావడం జరిగింది. ఇక్కడ ఈ వర్షానికి కూడా ఇక్కడ మోయతుమ్మద వాగు అనేది కూడా ప్రవహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ హైమావతి అయితే అంటే అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూడా ఒక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్ళి కూడా సెల్ఫీలు దిగడం కానీ, ఫోటోలు దిగడం కానీ అలాంటి అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రమాదాలకు అంటే సెల్ఫీలు ప్రధానంగా కూడా చెరువుల వద్దకు వెళ్ళి సరదాగా వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. పోలీసులు కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన వాగులు ఎక్కడైతే వాగులు ప్రవహిస్తాయో, లో లెవెల్ బ్రిడ్జెస్ ఎక్కడ ఉన్నాయో అంటే రాకపోకలు కొనసాగించకుండా కూడా బారిగేట్లు అడ్డం పెట్టి కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు అధికారులు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వర్షాభావ పరిస్థితులు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ప్రమాదాల నివారణకు అయితే అధికారులు అయితే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూలీల ఇళ్ళలో కూడా అంటే సాధారణంగా ఇప్పుడు వర్షాలు నమోదవుతున్న ఆ తరుణంలో కూడా అంటే ఇండ్లు కూలిపోయే ఇళ్లలో కూడా అంటే శిథిలావస్థకు చేరుతున్నటువంటి ఇళ్లలో కూడా ప్రజలు ఉండకూడదని కూడా అధికారులు అయితే ఇప్పటికే అధికారులు కూడా అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఇళ్లలో కూడా ఉండకూడదు. అప్పటి పునరావాసాలు కూడా మేము మా తరపున ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా అధికారులు అయితే వెల్లడించడం. రానున్న రోజుల్లో కూడా దాదాపుగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.